శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో దర్శనాల్లో సమూల మార్పులు రాబోతున్నాయి. తిరుమల తరహాలోని సంస్కరణలు చేసేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. ట్రస్ట్ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వచ్చే నెల 15 నుంచి అమలు చేయబోతున్నారు. ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. శ్రీశైలం క్షేత్రానికి భక్తుల రద్దీ రాను రాను మరింత పెరుగుతూ వస్తోంది. సాధారణ రోజుల్లో రోజు 30,000, శని ఆది సోమవారాల్లో 60 నుంచి 70,000. ఉత్సవాల సమయంలో 1,50,000 మంది వరకు భక్తులు తరలి వస్తున్నారు. శివరాత్రి, ఉగాది, కార్తీకం, శ్రావణం, దసరా, నవరాత్రుల్లో అయితే చెప్పాల్సిన పని లేదు. అందుకే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తోంది ట్రస్ట్ బోర్డు. శ్రీశైలం వరకు బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదన ఉంది. హైదరాబాద్ నుంచి ఆమన్గల్, సోమశిల, శ్రీశైలం మీదుగా బెంగళూరు వెళ్లేందుకు రూట్ మ్యాప్ పరిశీలిస్తున్నారు. తెలంగాణ మున్నూరు నుంచి శ్రీశైలం జలాశయం మీదుగా దోర్నాల వరకు ఎలివేటర్ కారిడార్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే రైలు మార్గం ఏర్పాటు ప్రతిపాదన కూడా ఉంది. ఇవి కార్యరూపం దాలిస్తే భక్తుల రద్దీ మరింత పెరుగుతుంది. దీంతో ప్రభుత్వం తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధికి ప్రణాళిక తయారు చేసింది. సాధారణ భక్తులకు, ప్రముఖులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాంకేతిక పద్ధతులను అనుసరించనున్నారు. వీఐపీల కారణంగా సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆగస్టు 15 నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. టీటీడీ తరహాలో సిఫారసు లేఖల సమయం 48 గంటలు చేయనున్నారు. ప్రోటోకాల్ టికెట్ల జారీలో కూడా పూర్తి పారదర్శకత కోసం కొన్ని రూల్స్ తీసుకొస్తున్నారు. ఆగస్టు 15 నుంచి ప్రోటోకాల్ దర్శనాల్లో సంస్కరణాత్మక మార్పులు, టీటీడీ తరహాలో నిర్దిష్టమైన విధానం అమలు, సిఫారసు లేఖలు కనీసం 48 గంటలు ముందస్తుగా పంపాలని, పంపించిన వాటికి ప్రోటోకాల్ ప్రకారంగా ఆన్లైన్ సిస్టంలో వారికి ఒక మెసేజ్ వెళ్తుంది. ఆ వచ్చిన మెసేజ్ ప్రకారంగా వారు ఆన్లైన్లోనే పేమెంట్ చేసి టికెట్ డౌన్లోడ్ చేసుకొని దర్శనానికి వచ్చే విధంగా పూర్తి పారదర్శకతతో దీన్ని అమలుపరచబోతున్నాం. సామాన్య భక్తుల సౌకర్యార్థం నిర్దిష్ట వేళలలో మాత్రమే వీఐపీల దర్శనాలు ఏర్పాటు చేయనున్నారు. ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలు, అభిషేకాలు, కుంకుమార్చనలు, శ్రీ స్వామివారి స్పర్శ దర్శనం టికెట్లను ఆన్లైన్లో ఇస్తున్నట్లే వీఐపీలు, సిఫార్సు లేఖల దర్శనాలు కూడా ఆన్లైన్ చేరున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే శని ఆది సోమవారాల్లో ఉదయం స్పర్శ దర్శనం ఆపేసి సిఫార్సు లేఖలపై వచ్చేవారికి అవకాశాన్ని బట్టి రాత్రి 9 గంటలకు అనుమతించనున్నారు. దీంట్లో ఏంటంటే కనీసం 48 గంటల ముందు కనుక ఎవరు ఆ వీఐపీ లేదా వీఐపీ రిఫరల్ కనుక అయితే ఎంతమంది మనకు వచ్చినటువంటి లెటర్లు ఉండేవి వాటి యొక్క ప్రాధాన్యతను బట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటే ఎవరు ముందు వస్తారో వారికి ఉన్నటువంటి అందుబాటులో ఉన్న స్లాట్ని బట్టి మనము ఆ యొక్క స్పర్శ లేదా అభిషేకం ఇవి ఆ రోజు ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి దాని ప్రకారం మనం కేటాయించడం జరుగుతుంది. అవి ఒకసారి అప్డేట్ చేసి అప్రూవ్ చేసినట్లయితే వారి మెసేజ్లో వారి యొక్క మొబైల్ నెంబర్కి వెళ్తుంది. అనుకున్నట్లుగా ట్రస్ట్ బోర్డు ఈ నిర్ణయాలన్నింటినీ అమల్లోకి తీసుకొస్తే సామాన్య భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.